హాయ్ అండి. ఈరోజు నేను సున్నుండలు చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను పల్లీలు తీసుకున్నాను, ఇంకా నువ్వులు తీసుకున్నాను, సాయి మినపగుళ్ళు కూడా తీసుకున్నాను. వీటన్నిటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫస్ట్ సాయి మినపగుళ్ళు వేసుకుని తర్వాత వేరుశనగుళ్ళు వేసుకుని కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దానిలో తర్వాత నువ్వులు, కొంచెం బెల్లం కూడా వేసుకుంటే మంచిది. పంచదార కంటే షుగర్ కంటే బెల్లం మంచిది కాబట్టి బెల్లం నేను తీసుకున్నాను. మీరు షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కొంచెం పౌడర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నువ్వులు వేసి కొంచెం ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా బెల్లం వేసి మిక్సీ పట్టండి. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మనం తీసుకుని దీన్ని ఇలా డైరెక్ట్గా ఉండలు చేసుకోవచ్చు, లేదా కొంచెం అంత నెయ్యి యాడ్ చేసుకున్నామంటే అది తినేటప్పుడు పిల్లలకి కొంచెం బాగుంటుంది. అందుకని చెప్పి నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఉండలు కూడా మనకి చక్కగా వస్తాయి. అందుకని చెప్పి ఇలా ఉండలు లేకుండా కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల పిల్లలకి చాలా హెల్దీ అండి. అందులోనూ ఆడపిల్లలకి నువ్వులు ఇవన్నీ ఉండలు, బెల్లం, ఐరన్ వస్తుంది, చాలా మంచిది. ఇలాంటి హెల్దీ ఫుడ్ని మీరు కూడా చేయండి. ఇలా ఉండలు చేసుకుని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే మనకి 1 వీక్ వరకు ఉంటాయి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.